ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం మన ఏపీజీఎల్ఐ బాండ్స్లో ఉన్న నామినీ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం అంటే నామినీ డీటెయిల్స్ మనకి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కరెక్ట్ చేసుకోవడం, లేదా నామినీని పూర్తిగా మార్చదలుచుకుంటే డిలీట్ చేసి కొత్తగా నామినీని యాడ్ చేయడం, లేదంటే ఏదైనా మనకు ఇష్యూ అయిన ఏపీజీఎల్ఐ బాండ్స్లో సఫిక్స్ వైజ్గా ఏబి, ఏబిసిడి ఇట్లా ఏదైనా బాండ్లో నామినీ మిస్ అయినట్లయితే నామినీని కొత్తగా యాడ్ చేయడం, ఈ 3 విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఒక ఏపీజీఎల్ఐ బాండ్కి ఆల్రెడీ ఉన్న నామినీని ఎడిట్ చేయవచ్చు. అంటే నామినీని ఎడిట్ చేసి అక్కడ 100% షేర్ ఇస్తాం కదా, ఆ 100%ని 50% లేదా 80% ఆ షేర్గా మార్చుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ యాడ్ అయి ఉన్న నామినీని డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అసలు నామినీ యాడ్ చేయకపోతే నామినీని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు నిధి వెబ్సైట్లో మనం లాగిన్ కావాలి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నిధి పే స్లిప్ యాప్లో కాదు, నిధి వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనం బ్రౌజర్లో ఏదైనా మనం వాడుతున్న బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కానీ లేదా ఏదైనా ఫైర్ ఫాక్స్ కానీ నిధి ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని టైప్ చేయండి. మనకి ఫస్ట్దే వస్తున్న ఆ లింకుని మనం క్లిక్ చేయాలి. మరి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్ దగ్గర మన యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి అంటే నథింగ్ బట్ మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. పర్సనల్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇది ఎంప్లాయ్ యొక్క పర్సనల్ లాగిన్లో మొదట చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిడిఓ లాగిన్కి వెళ్ళి అప్రూవ్ చేయాలి. డిడిఓ లాగిన్లో తర్వాత ఏపీజీఎల్ఐ ఆఫీసులో ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మన నిధి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నిధి వెబ్సైట్కి ప్రత్యేకమైన పాస్వర్డ్ ఏమీ ఉండదు. మన నిధి పే స్లిప్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ వాడుతున్నామో అదే పాస్వర్డ్ వాడాలి. ఒకవేళ అది మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్లో ఈఎస్ఎస్ అని ఉంటుంది. ఈ ఈఎస్ఎస్లో ఎక్కువగా పర్సనల్ డీటెయిల్స్ పే స్లిప్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిధి యాప్లో ఏ విధంగా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈఎస్ఎస్లో కూడా మన ఎంప్లాయ్ పే స్లిప్ అనేది చూడొచ్చు.
ఎంప్లాయ్ పే స్లిప్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏపీజీఎల్ఐ ఉంటుంది. అది రెండో సెక్షన్, అంటే రెండో టైల్లో ఉంటుంది. మరి దీని మీద క్లిక్ చేయాలి. ఈ సెక్షన్ మీద క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసినట్లయితే లాస్ట్లో అదర్స్లో ఇచ్చాడు ఏమని, నామినీ కరెక్షన్ ఎంప్లాయ్ అని, అంటే ఎంప్లాయ్ లాగిన్లో అని అర్థం. ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫస్ట్ మన డీటెయిల్స్ రావడం, మన పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. వాటిని క్రాస్ చెక్ చేసుకొని కిందకి లాస్ట్కి స్క్రోల్ చేసేయాలి. లాస్ట్కి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సఫిక్స్ అని ఉంటుంది. అంటే మనం ఏ బాండ్లో అయితే నామినీని ఎడిట్ చేయదలుచుకున్నామో, లేదా డిలీట్ చేయదలుచుకున్నామో, లేదా నామినీని ఆ బాండ్కి యాడ్ చేయదలుచుకున్నామో, ఆ బాండ్ యొక్క సఫిక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాండ్కి చూపిస్తాను. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నామినీ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సీరియల్ నెంబర్, యాక్షన్, నేమ్ ఆఫ్ ది నామినీ, ఫాదర్ ఆఫ్ ది నామినీ, ఏజ్, రిలేషన్షిప్ విత్ ది గవర్నమెంట్ ఎంప్లాయ్, తర్వాత ఎంప్లాయ్ షేరు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మనం ఏం చేయాలంటే యాక్షన్ దగ్గర ఈ నామినీని డిలీట్ చేయదలుచుకుంటే లాస్ట్లో మనకి డిలీట్, ఎడిట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తాయి. ముందు ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎడిట్ చూడండి కనిపిస్తుంది. ఎడిట్ చూడండి, మరి డిలీట్ అని ఉంటుంది. యాక్షన్లో రెడ్ కలర్లో వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆ నామినీ అనేది పూర్తిగా డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఆ నామినీ అనేది తర్వాత అలా కాకుండా మనం షేర్ని అప్డేట్ చేయదలుచుకుంటే ఈ నామినీకి ఇక్కడ షేర్ అనేది ఎడిట్ అయి ఉంటుంది. మనం షేర్ని మార్చి ఆ తర్వాత ఇది గ్రీన్ కలర్లో ఉన్న అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఈ విధంగా నామినీని డిలీట్ చేయడం కానీ, లేదా ఆ షేర్ని అప్డేట్ చేయడం కానీ చేసుకోవచ్చు. అదే ఈ బాండ్కి నామినీని కొత్తగా యాడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100% షేర్ తీసేసి 50% పెట్టి మళ్ళీ ఇంకో 50%కి ఇంకొక నామినీని యాడ్ చేయాలనుకోండి. యాడ్ నామినీ మీద క్లిక్ చేయొచ్చు. అసలు ఈ బాండ్కి నామినీనే లేదనుకోండి, ఇక్కడ నో డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మనం యాడ్ నామినీ పైన ఉన్న యాడ్ నామినీ అనే ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. మనకి పైన గ్రీన్ కలర్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. పెండింగు, రిక్వెస్ట్, అప్రూవ్డ్. రిక్వెస్ట్ యాడ్ నామినీ అని యాడ్ నామినీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది నామినీ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత నామినీస్ ఫాదరు నేమ్ ఎంటర్ చేయాలి. రిలేషన్షిప్ విత్ ద నామినీది కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అవకాశం ఉంటుందన్నమాట. నామినీని యాడ్ చేసుకోవడం, ఈ రిలేషన్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజ్ ఆఫ్ ది నామినీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత
ఆ నామినీకి షేర్ పర్సెంట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంత షేర్ అనేది ఎగ్జాంపుల్ 10, 50, 80, 100 ఇట్లాగా మనకి ఎంత ఇష్టమో అంత ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. మనకి గ్రీన్ కలర్లో సేవ్ ఉంటుంది. ఈ సేవ్ మీద క్లిక్ చేయవలసి వచ్చినప్పుడు క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ నామినీ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. డిడిఓ గారికి ఫార్వర్డ్ అవుతాయి. అక్కడ డిడిఓ గారి లాగిన్లో అప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఆ డిడిఓ గారి లాగిన్లో అప్రూవ్ చేసిన తర్వాత ఏపీజీఎల్ఐ ఆఫీస్కి ఫార్వర్డ్ అయ్యి అక్కడ కూడా అప్రూవ్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా మనకి బాండ్లో నామినీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయ్యి కొత్త బాండ్ తయారవుతుంది. ఆ బాండ్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేసామో లేదా కరెక్ట్ చేసామో లేదా కొత్తగా యాడ్ చేసామో నామినీ ఆ డీటెయిల్స్తో పాటు బాండ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.